పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఋషి వీడు చెప్పే మాటలు ఎవ్వరే కానీ తాగేటోళ్ళు తాగురి. నీ అమ్మ ఎక్కడ పొద్దు పోతలేదు. జరసేపు కస్టమర్ కేర్ కనుకన్నా ఫోన్ చేసి ఆడుకుందాం. అల్లే. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రావణ్ సార్. చెప్పండి సార్, మీకు ఏదైనా సేవలు? గుడ్డు లేదు, మార్నింగ్ లేదు, కానీ ఇది అప్పటి నుంచి టుయ్ 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 అని ఒకటే మొత్తుకుంటుంది. అంటే చెప్పండి సార్. చెప్పేదేముందయ్యా, ఈడా నా ఫోన్ ఉంది కదా, అది వచ్చి టుయ్ 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 అంటుంది. అంటే క్షమించండి సార్, మీకు ఎస్ఎంఎస్ వచ్చినట్టు సార్. ఎస్ఎంఎస్ వచ్చినందుకు అలా అంటుంది సార్. అదేంది, అది ఎస్ఎంఎస్ అంటే ఏందయ్యా? అది మీకు కావాల్సిన సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో పంపించేదే ఎస్ఎంఎస్ సార్. మరి ఆ సమాచారం ఏదో నువ్వు చెప్పు మరిగా నాకు. క్షమించండి సార్, మీకు పంపించినటువంటి మెసేజ్ మేము చూసి చదవడం కదా సార్. బర్లకాడుకు ఇటోని చదువురానోని, నాకు చదువు రాకపాయే, చదువుకొని నువ్వు మళ్ళా ఆడ కూర్చొని చెప్పేటోని నీకు చదువు రాకపాయే. మరి ఇంకెవరు చదువుతాను నా మెసేజ్? సారీ సార్, క్షమించండి సార్. మీరు పంపించినటువంటి ఎస్ఎంఎస్ చూసి చదవడం కదా సార్. ఇంకేమైనా సాయం కావాలంటే చెప్పండి సార్. ఎస్ఎంఎస్ఏ చదవని కదా నవ్వులా కొడుకోవు, నీవు నాకేం సాయం చేస్తావా? సారీ సార్, క్షమించండి సార్. మీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను సార్. ఇంకేమైనా సాయం కావాలో చెప్పండి సార్. మరి అలా నాటే నీకు 50 మంది కూలీలు తక్కువ పడ్డారు. మీ ఆఫీస్లో ఎవరైనా ఉంటే పంపిస్తావా? మేము డిగ్రీలు పీజీలు చేసి మీ పొలాలు నాటేయడానికో కలుపు తీయడానికో కదా సార్. చెప్పండి సార్. నాటే నీకంటే రాకపోతే కానీ రాత్రికి పాలు వెళ్ళికైనా వస్తావా? హలో సార్, మీ పర్సనల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి సార్. మీ ఇంటి సమస్యలు కదా సార్. మరి 3 దినాలే చెంబట్టుకొస్తలేదు, కడుపు మొత్తం ఉబ్బింది, ఏం చేయాలో చెప్పు మరి. హలో సార్, మీ ఇంటికి ఒంటికి సంబంధించిన విషయాలు కదా సార్. మీ ఫోన్కి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటాయి చెప్పండి సార్. ఫోనా? నా ఫోన్లో ఛార్జింగ్ ఒకటే పుల్ ఉంది, మరి ఏమన్నా నువ్వు ఇట్లా పెట్టిస్తావా? అది కాదు సార్, మీ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ గురించి ఏమైనా ఉంటాయి చెప్పండి సార్. అర్రే, నువ్వు గంత కొడితే గింత సిమ్ కార్డు ఉందివా, అంత కొడితే గంతే ఉన్నది. చెప్పండి సార్. నాకు ఎవడన్నా ఫోన్ చేస్తే ఫోన్లో టుర్రు అనకుండా ఓ పాట కావాలి. ఓ, మీరు హలో ట్యూన్ గురించి మాట్లాడుతున్నారు సార్. చెప్పండి సార్, ఏ సాంగ్ కావాలి సార్ మీకు? చిన్న చిన్న చెట్లల్లా చింత ఓల పోదల్లా గడ్డి గోయని ఎడ్రో రెడ్డిగాడు జంగన్న, ఈ పాట కావాలి, నువ్వు వెయ్యి. క్షమించండి సార్, మీకు ఈ సాంగ్ అందుబాటులో లేదు సార్. బస్సు కేసి వంపు, మరి నేను తీసుకుంటా. మీ పాదాలకు వందనాలమ్మో ఓయకాలారా, మీ పల్లెల్లో పాటనైతిని ఓయమాలారా. చెప్పండి సార్. చెప్పుడికిప్పుడు ఏం ముచ్చట్లేదు, కానీ ఇంతకుముందు పాట అవనే కదా, ఆ పాటే నాకు. మీకు దండం పెడతాం సార్, ఆ సాంగ్ కూడా మాకు అందుబాటులో లేదు సార్. మరి 2 వేస్తే 4, 4 వేస్తే 8, 8 వేస్తే 16, 16 వేస్తే 32, ఇట్లా దుడ్లో ఆఫర్లు ఉండే ఏమన్నా నీతోటి? సార్ మీకు దండం పెడతాం సార్, అలాంటి ఆఫర్స్ మా దగ్గర లేవు సార్, అసలు టాక్ టైమ్ ఆఫర్స్. ఇంకేముండేరా నీ బరికి కొడుక, అది ఇడిచిపెట్టు. అదేదో బ్యాంకులో లోన్ ఇచ్చినట్లు 10 రూపాయలు 20 రూపాయలు లోన్ ఇస్తారంట కదా, అదే నాకు తొందర. మీకు కావాల్సింది లోనా సార్? ఎందుకైనా సార్ ఇప్పటి నుంచి ఇంతసేపు నుంచి పంపిస్తున్నా సార్, 5 మినిట్స్ పంపిస్తున్నా సార్. మీకు కాల్ నచ్చినట్లయితే కాల్ తర్వాత ఒక మెసేజ్ వస్తుంది సార్, దానికి వై అని రిప్లై ఇవ్వండి సార్. ఫ్రీ కాల్ సార్. చార్జెస్ ఎలాంటి చార్జెస్ పడవు సార్. ఎట్లా? ఏం లేదు సార్.